ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. మాడకుండా వేయించుకోవాలి, మాడితే టేస్ట్ మారిపోతుంది. ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. చూసారా, వేగిపోయింది. నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. బియ్యం మంచిగా కడిగేసుకొని 3 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. చక్కెర పొంగల్ అనమాట ఇది. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా. ఇదైతే నేను బెల్లంతో కాదండి, షుగర్తో చేస్తున్నాను. మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఉడకనిద్దాం. కొంతమంది అయితే ఇవి కలిపేసి వండేస్తారు, నేనైతే అలా కాదండి. రైస్ సగం ఉడికాక పెసరపప్పు వేస్తాను అనమాట. చూసారా అన్నం ఎలా ఉడుకుతుందో. మెత్తగా అవ్వకుండా చూసుకోవాలన్నమాట రైస్. అప్పుడే చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. మెత్తగా అయితే బాగుండదు, పరవనల్లా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు వేయించిన పెసరపప్పు కూడా వేసేసుకుందాం. చక్కగా సెగ తక్కువ పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు, చక్కగా రెడీ అయిపోతుంది చక్కెర పొంగల్కి రైస్. ఇది మొత్తం ఉడికేటప్పటికి మొత్తం పెసరపప్పు కూడా చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. ఈ చక్కెర పొంగల్ బాగా ఓవర్ హీట్ చేసే వాళ్ళు, దగ్గు వచ్చేవాళ్ళు చేసుకొని తింటే చాలా దగ్గు కూడా, వేడి కూడా తగ్గుతుంది. వేడి వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనిలో ఈ రైస్కి కొంచెం 3 గ్లాసెస్ వాటర్ చాలేదు, అందుకే మనం కొంచెం వాటర్ పోస్తాం. కొంచెం జీడిపప్పు తీసుకొని గుళ్ళు అయితే ఇలా బద్దలు చేసుకోవాలన్నమాట. మాది గుళ్ళు పప్పు. ఇప్పుడు అన్నీ చేసుకోవాలి. చూసారా, ఇది ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేనైతే షుగర్ వేయటం లేదండి, బెల్లం వేయటం లేదు, షుగర్ వేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో 1 గ్లాసు 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో 2 గ్లాసులు షుగర్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకో గ్లాస్ పోసాను. షుగర్ వేసేటప్పటికి వాటర్ అదే ఆటోమేటిక్గా పాకంలా వచ్చేస్తుందండి. నెయ్యి, చక్కెర పొంగల్లో చాలా నెయ్యి పడుతుందండి. చూడండి,
ఒక 2 గ్లాసుల రైస్, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నందుకు గ్లాసున్నర నెయ్యి పడుతుందండి. ఇంకా కొంచెం తక్కువ అనిపిస్తే మనం ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉండాలన్నమాట దీనిలో. చూడండి, చూసారా ఎలా లూజ్ అయిపోయిందో. ఈ షుగర్కి ఉడికిపోతుంది అన్నమాట. అది చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అడుగంటకుండా చూసుకోవాలి. ఆల్రెడీ నాది అడుగంటుతుంది. పక్క స్టవ్ మీద నెయ్యి పెట్టుకొని జీడిపప్పు వేయించుతాం. దూరగా వేయించుకోవాలి, మాడకుండా. ఇలా వేగేటప్పుడే కొంచెం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటే బాగా వేగకుండా నల్లగా అవ్వకుండా బాగుంటుంది. పాక మంచిగా వచ్చేసి చక్కగా అన్నం అడుగంటుకోకుండా పాక వచ్చేలాగా చూసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేస్తుందండి. పక్కింటి వాళ్ళని పిలుచుకొస్తుంది అన్నమాట ఇది. ఎన్ని టేస్ట్ వస్తుందండి బాబాయ్, చూసారా? ఇదిగో దీనిలో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. ఎంత నెయ్యి వేసినా సరిపోలేదండి. ఎంత అంటే లెక్క ఉంటుంది కదా, కేజీ రైస్కి 1/2 కేజీ నెయ్యి ఈజీగా వేసేస్తారు. అది కూడా సరిపోయినట్టుంది. మరి ఇది కేజీ రైస్ కాలేదు కదా, కానీ నెయ్యి అయితే వేసాను మళ్ళీ. అయితే వేయించి పెట్టేసాను. కొంచెం కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇది వేగాక ఇది తీసాక వేయించు. చూసారు, ఇలాచి పౌడర్ వేసాక జస్ట్ కొంచెం ఆగిన తర్వాత వేయాలి. కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను, మీరు ఎండు కొబ్బరి వాడుకోవచ్చు. చూసారా, చక్కెర పొంగల్లో ఆరాలండి. ఆరితే చక్కగా నీట్గా కనిపించదు, పొడి పొడిగా వస్తుంది. ఎంత ఆరితే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి వేయించుకున్నాం కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, నా వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.